నందనవనం రెండవ భాగం. ఒకటవ భాగంలో మధు ఊరికొస్తాడు. తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వచ్చిన వాడు మళ్ళీ చాలా రోజులకు వస్తాడు. రానని ఊర్లో అందరికీ చెప్పడం వలన అందరూ ఏం పని మీద వచ్చావని అతను అడగడం మొదలు పెడతాడు. పొలం అమ్మడం కోసమని చెప్తాడు. కానీ సాంబయ్య పొలం అమ్మనీయుడు. ఇక లలిత శేషగిరి భార్యగా కనిపించి నిబ్బెరపరుస్తుంది. కథ కొనసాగుతుంది. లలిత మరచెంబు నిండా నీళ్లు పోసుకుని గదిలోకి వచ్చింది. నీళ్ల చెంబు టేబుల్ పైన పెట్టి గది తలుపులు వేసి వెనుదిరిగింది. శేషగిరి మంచం మీద వెల్లకిలా పడుకుని కప్పుకేసి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రోజు ఈ పాటికి తను ఎప్పుడెప్పుడు గదిలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ తను గదిలోకి అడుగు పెట్టగానే ప్రేమతో దగ్గరికి తీసుకునే శేషగిరి ఈరోజు వచ్చినా పట్టించుకోకుండా ఉండేసరికి అనుకున్నదంతా అయిందనుకుంది లలిత మనసులో. సాయంత్రం మధు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి తనతో ఒక్క మాటన్నా మాట్లాడలేదు. సరాసరి గదిలోకి వచ్చి పడుకున్నాడు. అప్పుడే అనుకుంది భర్త మనసులో ఏదో అనుమానం ప్రవేశించి తొలుస్తోందని. భర్త మనసులో ఉన్న అనుమానాన్ని తొలగించకపోతే తన జీవితం నట్టేట పాలు కావడం తథ్యం. భర్తకి మెల్లగా నచ్చజెప్పి అతని మనసు మార్చాలనుకుంటూ మంచం దగ్గరికి చేరింది. శేషగిరి వైపు కూర్చుని అతని వైపు చూస్తూ అలా ఉన్నారేం అంది. శేషగిరి ఉలుకు పలుకు లేకుండా పడుకున్నాడు. కోపం చాలా ఎక్కువగా ఉందే అనుకుంది మనసులో. శేషగిరి చేతి మీద చెయ్యి వేసి ఎందుకండి అలా ఉన్నారు అంది మళ్ళీ. లలిత చేతిని తీసేసి ఊ అంటూ పక్కకి వత్తిగిల్లాడు. నా మీద కోపం వచ్చిందా? అంత తప్పు నేనేం చేశానండి అంటూ ప్రేమగా అడిగింది. శేషగిరి ఒక్కసారి లేచి కూర్చున్నాడు. ఏం తెలీదా నీకు? కోపంగా లలితని చూస్తూ అడిగాడు. అమాయకంగా తల తిప్పింది లలిత. అలా తల తిప్పుతున్న లలిత కేసి చూసి పళ్ళు కొరికాడు. అవును, ఏం తెలీదు, ఆ మధుగాడు కూడా తెలీదు కదూ? పకపక నవ్వింది లలిత. ఉరిమి చూశాడు. అదా మీ అనుమానం? నవ్వాపుకుంటూ అంది. తర్వాత నవ్వుదు గాని ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ. ఏం చెప్పను? మధు నీకు తెలుసా తెలీదా? తెలుసు. శేషగిరి మనస్సు భగ్గుమంది. అయితే వాడిని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నావన్నమాట నువ్వు. శేషగిరి మాట పూర్తి కాకుండానే లలిత అందుకుంది. ఆగండి, తొందరపడి నిర్ణయాలు చేయకండి. మధు తెలుసు అంతే, వాడిని ప్రేమించలేదు. మధు లాంటి దుర్మార్గుడిని, తాగుబోతుని ఏ ఆడది ప్రేమించదు. వాడిని చూస్తేనే నిలువెల్లా అయిష్టంతో నిండిపోతుంది. కానీ ఒక్కటే అదృష్టం, ఆ దుర్మార్గుడి చేతుల్లో పడకుండా రక్షింపబడ్డాను అంది లలిత. శేషగిరి ఆశ్చర్యంగా వింటున్నాడు. మధు తాగుబోతూ దుర్మార్గుడునా అన్నాడు. అవును, మీకతడు ఒక స్నేహితుడిగా మాత్రమే తెలుసు. కానీ నాకు అతని స్వభావం పూర్తిగా తెలుసు. ఎలా? మళ్ళీ శేషగిరి కనుబొమ్మలు ముడిపడ్డాయి. చెప్తాను వినండి అంటూ లలిత మొదలుపెట్టింది. మధు మా ఇంట్లో అద్దెకుండేవాడు. పేరుకు మాత్రం కాలేజీకి వెళ్ళొస్తుండేవాడు. తండ్రి పంపే డబ్బంతా విలాసాలకి ఖర్చు చేస్తుండేవాడు. తాగుడు, పేకాట, పైగా వీధిలో వెళ్లే ప్రతి ఆడపిల్లని ఏడిపిస్తూ ఉండేవాడు. అతని బుద్ధులు చూసి మా అమ్మ ఇల్లు ఖాళీ చేయమని హెచ్చరించింది. సంవత్సరం మధ్యలో రూములు దొరకవు, ఈ సంవత్సరం అయ్యాక ఖాళీ చేస్తానని మధు బతిమాలాడు. మా అమ్మది సహజంగా జాలిగుండే. అతను బతిమాలగానే కరిగిపోయి పోన్లే, ఊళ్ళో పిల్లల్ని ఏడ్పిస్తున్నాడు కానీ మన దగ్గరకు రావడం లేదు కదా అనుకుని అమ్మ అలాగే అంది. ఒకనాడు అమ్మ అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చింది. పొరుగింటి ఆవిడని నాకు తోడుంచి మర్నాడు వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది. ఆ రాత్రి 10ంటికి తలుపు చప్పుడైతే ఆవిడ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మధు తాగినట్లున్నాడు. మనిషి తూలుతున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మధు దృష్టి నా మీద పడింది. ఆవిడని పక్కకి నెట్టాడు. ఆవిడసలే ముసలిది. పాపం అతని తోపుకి గోడకు వెళ్ళి కొట్టుకుంది. మధు నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. ఏక బిగిన చెప్పడంతో ఆయాసం వచ్చి ఆగింది లలిత. శేషగిరి ఒళ్లంతా చెవులు చేసుకుని వింటున్నాడు. లలిత మధ్యలో ఆపటంతో ఏమైందప్పుడు అన్నాడు ఆత్రంగా. లలిత విచారంగా ముఖం పెట్టి ఏం చెప్పమంటారు? నా చేయి పట్టుకుని దగ్గరికి లాక్కోబోయాడు. నాకప్పుడంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కానీ అతని చేతిని గట్టిగా కొరికి నా చేతిని విడిపించుకొని నా గదిలోకి వెళ్ళి గడియ వేసుకున్నాను. అతడు తలుపులు బాది అలసిపోయి అక్కడే పడి నిద్రపోయాడు. ఆ మర్నాడు పొద్దున మా అమ్మ వచ్చింది. జరిగింది తెలుసుకుని వెంటనే అతని చేత గది ఖాళీ చేయించింది. కానీ ఆ రాత్రిని తలుచుకుంటే నాకిప్పటికీ భయం వేస్తుంది. అతడు తలుపులు బాదుతుంటే అది విరిగి ఎక్కడ పడతాయోనని హడలి చచ్చాననుకోండి. అబ్బా, ఆ రాత్రి నా పాలిట కాళ్ళరాత్రి. ఏ ఆడపిల్లకు అటువంటి అనుభవం కలగకూడదు. ఆ తర్వాత మీతో నా వివాహం జరిగింది.
దేవుడి దయ వల్ల నాకు మంచి భర్త లభించాడు. మీ నీడలో నా జీవితం హాయిగా సాగిపోతుందనుకున్నాను. కానీ ఆ దుర్మార్గుడు ఇక్కడికి కూడా దాపురించాడు. మీరు చూశారో లేదో గాని సాయంత్రం నన్ను చూసినప్పుడు అతని కళ్ళు సంతోషంతో ఎలా మెరిశాయనుకున్నారు? అతని స్నేహితుడికి భార్యనయ్యాను కదా, ఇప్పుడు ఇంకెలా తప్పించుకుంటుందని ఆనందపడుతున్నాడేమో. అదీగాక నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకొని మీకు నా మీద లేనిపోనివి కల్పించి చెప్పినా అతను చెప్పొచ్చు. అలా అయితే ఇక నా బ్రతుకు సర్వనాశనం అవుతుంది. లలిత 2 చేతులతోనూ ముఖం కప్పుకుంది. లలిత ఏడవడం చూసి శేషగిరి కరిగిపోయాడు. ఇంతటి పవిత్రురాలిన తను అనుమానించింది అనుకుని పశ్చాత్తాపపడ్డాడు. భార్యని దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచాడు. లలిత, మధు ఇటువంటి వాడని నాకు తెలీదు. ఎక్కడికి పోతాయి తండ్రి బుద్ధులు అన్నాడు. లలిత కళ్ళు పెద్దవి చేస్తూ, అతని తండ్రి కూడా ఇలాంటి వాడేనా అంది. అదంతా ఒక పెద్ద కథలే. ఇప్పుడెందుకు కానీ మధుగడిక ఈ ఇంటి ఛాయలకు కూడా రాడు. ఒకవేళ ఎప్పుడైనా వస్తే చెప్పు, నరికేస్తాను. నేను ఇంక ఈ జన్మలో వాడి ముఖం చూడను అన్నాడు కోపంగా. హమ్మయ్య, ఇప్పటికి నా మనసు కుదుట పడింది అంది లలిత. నీకింత అవమానం చేసినందుకు వాడికి సమయం చూసి తగిన విధంగా బుద్ధి చెప్తాను అన్నాడు శేషగిరి. నాకు తెలుసు మా వారు అంతటి సమర్థులని అంటూ భర్త చేతుల్ని గట్టిగా పట్టుకుంది. భార్య ప్రేమకి తలమునకలయ్యాడు శేషగిరి. లలితని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. లలిత మనసులో తనని ఆపద నుంచి తప్పించిన తన తెలివితేటలకి తానే మురిసిపోయింది. శేషగిరి మధుని ఏదో విధంగా అవమానిస్తాడు. తనని తిరస్కరించిన మధుకి తగిన శాస్తి జరుగుతుంది. లలిత మనసు ఆనందంతో నిండిపోయింది. అడుగోనండి మధుబాబు, రమణయ్య అన్నాడు. తన ఇంటి ముందు మంచం మీద కూర్చుని పనివాళ్లకి అటుకులు దంపుతుంటే చూస్తున్నాడు బుల్లినాయుడు. పక్కనే రమణయ్య, ఇంకా కొంతమంది రైతులు కూర్చునున్నారు. రమణయ్య మాటకి బుల్లినాయుడు అటువైపు చూశాడు. రోడ్డు మీద తలుంచుకొని పోతున్న మధు కనిపించాడు. బుల్లినాయుడు రమణయ్య వైపు చూశాడు. అతని కనుసైగలు గ్రహించి రమణయ్య, ఏవయ్యా మధుబాబు ఎక్కడికి ప్రయాణం అని పిలిచాడు. మధు తల తిప్పి చూశాడు. నాయుడు తదితర పెద్దలు కనిపించారు. తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఇక చేసేది లేక వాళ్ళ దగ్గరికి వచ్చాడు. బుల్లినాయుడు మధుని చూస్తూ కూర్చోవయ్యా అంటూ మంచం మీద కొద్దిగా జరిగి చోటిచ్చాడు. మధు కూర్చున్నాడు. ఏమయ్యా, వచ్చి 2 రోజులైందటగా మధు వైపు చూస్తూ అన్నాడు బుల్లినాయుడు. మధు తలంచుకొని చేతివేళ్ల వైపు చూసుకుంటూ అవునండి అన్నాడు మర్యాదగా. అయితే వచ్చి 2 రోజులైనా మా ఇంటికి రావడానికి తీరిక చిక్కలేదన్నమాట నీకు. పట్నంలో పెద్ద ఉద్యోగస్తుడివయ్యావు. మాలాంటి వాళ్ళం నీ కంటికి అంతామా అన్నాడు నిష్ఠూరంగా. బుల్లినాయుడు అంతటివాడు అలా అనేసరికి మధు తబ్బిబ్బు పడ్డాడు. ఏం సమాధానం చెప్పాలో చప్పున తోచలేదు. అబ్బే అదేం కాదండి అన్నాడు నీళ్లు నములుతూ. బుల్లినాయుడు మధును చూసి నవ్వాడు. నవ్వి మధు భుజం మీద చేత్తో తడుతూ, ఎంతైనా వరుసకి అల్లుడివి కదటోయ్, క్షమించేశానులే అన్నాడు. ఈ కొత్త బంధుత్వానికి మధు తెల్లబోయాడు. నిన్నటి వరకు తను కనిపిస్తే చాలు హేళనగా ఏదో ఒకటనే బుల్లినాయుడు ఇప్పుడు ఇలా ప్లేటు మార్చాడెందుకో అనుకున్నాడు మధు మనసులో. ఇదిగో మధు, ఇప్పటి వరకు రానందుకు శిక్షగా ఈ రాత్రి మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలి అన్నాడు నాయుడు. ఏం మాట్లాడవు? రమణయ్య అందుకున్నాడు. మీరు రమ్మనడం, ఆయన రాకపోవడమునా మౌనం అంగీకారమే. నాకు తెలుసు మధు, నా మాట కాదనడు అని పనివాళ్ల వైపు తిరిగి, దంచండిరా త్వరగా, చీకటి పడేలోపు అయిపోవాలి పని అన్నాడు బుల్లినాయుడు. ఆ తర్వాత అక్కడున్న ఒక వ్యక్తిని చూస్తూ, నర్సయ్య, ఏంటలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు? మన విశ్వనాథం గారి కొడుకు మధుబాబయ్య గుర్తుపట్టలేదా ఏమిటి అన్నాడు. అయ్యా, గుర్తుపట్టానండి, కానీ చాలా పెద్దోరైపోయారు. మరి పట్నం ఉద్యోగం కదా అన్నాడు రమణయ్య. బుల్లినాయుడు మధు వైపు పరిశీలనగా చూశాడు. తెల్ల ప్యాంటు మీద గోధుమ రంగు షర్టు వేసుకున్నాడు. పచ్చటి శరీరం, చూడముచ్చటగా ఉన్నాడు. అతన్ని అలా చూస్తుంటే తన కూతురు పద్మ జ్ఞాపకం వచ్చింది నాయుడికి. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఇతడిని అల్లుడిగా చేసుకుంటే అటు ఆస్తి దక్కుతుంది, ఇటు చక్కటి ఉద్యోగస్తుడు అల్లుడిగా లభిస్తాడు. తన ఆలోచన గురించి తానే ఆనందపడిపోయాడు బుల్లినాయుడు. అవును మధు, మీ ఇల్లంతా పాడుపడిపోలేదు అంటూ ప్రశ్నించాడు. అవునండి, చాలా పాడుపడిపోయింది. అయితే మా పనివాళ్లను పంపి బాగు చేయిస్తా, అందాక మా ఇంట్లోనే ఉండు. నేను మా ఇంట్లో ఉండడం లేదండి, బసవయ్య గారింట్లో ఉంటున్నా. ఆయన మనుషులు దాన్ని బాగు చేయిస్తున్నారు అన్నాడు మధు. బసవయ్య గారింట్లోనా? బుల్లినాయుడు కనుబొమ్మలు ముడిచాడు. వెంటనే సర్దుకొని, ఆహా, బాగుంది అన్నాడు.
ఈ సంవత్సరం అబ్బాయి గారి పొలం బాగా పండిందండి, ఒక వ్యక్తి అందుకున్నాడు. ఆయన పొలానికేమండి, ఎప్పుడూ బంగారమే పండుతుంది, కానీ తినేందుకే ప్రాప్తం లేదు. ఎంత పండినా ఏం లాభం, అంతా ఆ బసవయ్య గారి గాదెల్లోకి పోవాల్సిందేగా అన్నాడు రమణయ్య. బసవయ్యని ఆ విధంగా అనేసరికి కష్టం వేసింది మధుకి. లేదండి, ఆయన ప్రతి సంవత్సరం అంతా లెక్క కట్టి ఉంచుతారు అన్నాడు మధు. అతని మాటలకు బుల్లినాయుడు రమణయ్య వైపు చూసి నవ్వాడు. లెక్కలు కడతాడు, కట్టకేం చేస్తాడు, నేను కట్టగలను అటువంటి దొంగ లెక్కలు. ఏం లాభం లేదే, ఊరికే చేస్తున్నాడా? బహుశా మధుబాబుని అల్లుడిని చేసుకుంటాడేమో, లేకపోతే అంత ఆపేక్ష ఎందుకు అతని మీద అన్నాడు ఒక ఆయన నవ్వుతూ. ఆ మాటకి మధు కళ్ళ ముందు అన్నయ్య అంటూ తన చుట్టూ తిరిగే 12 ఏళ్ల సీత మెదిలింది. ఆ పిల్లకు తనకు పెళ్ళ, ఎంత అసహ్యకరమైన విషయం అనుకుంటూ ముఖం చిట్లించాడు మధు. అతని ముఖం వైపు పరిశీలనగా చూస్తున్న రమణయ్య అతడు ముఖం చిట్లించడం చూసి చటుక్కునన్నాడు. అది కాదులేవయ్యా, విశ్వనాథం అసలు తన పొలంలో సగం వంతు సావిత్రికి, దాని కూతురికి ఇద్దామనుకున్నాడు. కానీ అందరూ ఆడిపోస్తారని భయపడి ఊరుకున్నాడు. ఆ తర్వాత చనిపోయే ముందు బసవయ్య దగ్గరికి పిలిచి ప్రతి ఏటా పంటలో సగం ఇవ్వమన్నట్ట. మధు అయితే ఇవ్వడేమోనని బసవయ్య తాను కౌలు చేస్తున్నట్లుగా నటించి ప్రతి ఏటా సగం ఇస్తున్నాడు. బుల్లినాయుడు రమణయ్య వైపు కోపంగా చూస్తూ, రమణయ్య, అన్నీ నీకు తెలిసినట్లు మాట్లాడతావు, అందుకే నువ్వంటే నాకు కోపం అన్నాడు. రమణయ్య ఆవేశంగా లేచాడు. పైబట్ట దులిపి మళ్ళీ భుజం మీద వేసుకుంటూ, ఏమిటి ఇది అబద్ధమా, కావలిస్తే నన్ను రుజువు చేయమంటారా అన్నాడు. రమణయ్య గారు ఎందుకు అబద్ధమాడతారండి అన్నాడు ఒక ఆయన. అలా చెప్పవయ్యా సూరయ్య అన్నాడు రమణయ్య. బుల్లినాయుడు కాళ్ల చివరి నుండి మధుని చూస్తూ, మధుకి బసవయ్య గారంటే ఎంతో గౌరవం, మీరివన్నీ చెప్పి అతని మనసు బాధపెట్టడం మంచిది కాదు. సావిత్రి మాత్రం మధుకి పరాయిదా? బసవయ్య కూడా మధుకి చెప్పే ఇస్తూ ఉండవచ్చు, అయినా ఆమెకు ఆ మాత్రం సహాయం చేస్తే తప్పేముంది అన్నాడు. మధు మనస్సు వాళ్ల మాటలతో బగబగా మండిపోసాగింది. బుల్లినాయుడు చెప్పినట్లు బసవయ్య సావిత్రికి ఇస్తున్నాడేమో. సావిత్రి అంటే బసవయ్యకి చాలా అభిమానం కూడా, అది తనకు తెలుసు. సావిత్రికి ఇవ్వాలని తననింత మోసం చేస్తాడా? ఏమో, చేసినా చెయ్యొచ్చు. పైకి ఎంత తీయగా మాట్లాడతాడు, చూడగానే ఎంతో ప్రేమ కనబరుస్తాడు, అంతా నటన. ఈ విషయం ఒక్కసారి కూడా తనకి చెప్పాడా? తననే వంచిస్తున్నాడు. మధు మనస్సులోని సంచలనం గ్రహించాడు బుల్లినాయుడు. చిన్నగా నవ్వుకున్నాడు. మధుకి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే అక్కడి నుంచి లేచి, వస్తానండి అంటూ బుల్లినాయుడికి నమస్కారం చేశాడు. బుల్లినాయుడు కాసేపు అతన్ని అలా ఒంటరిగా వదిలేయడమే మంచిదనుకుని, సరే వెళ్ళిరా, కానీ భోజనానికి మాత్రం తప్పకుండా రావాలి సుమా, మళ్ళీ జ్ఞాపకం చేశాడు. అలాగే అని రోడ్డెక్కాడు మధు. బుల్లినాయుడు రమణయ్య ఒకరినొకరు చూసుకుని గుంభరంగా నవ్వుకున్నారు. ఇంకా 2 రోజులు తమ ఇంట్లో ఉంటాడన్న వాడు ఆ సాయంత్రమే తన ఇంటికి వెడతాననేసరికి ఆశ్చర్యం కలిగింది బసవయ్యకి. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నాడు మధు. దానికి కారణం కూడా ఆయన కొంతవరకు ఊహించగలిగాడు. ఈ ఊళ్ళో తనకెంతోమంది విరోధులున్నారు. వాళ్ళు తన మీద ఏవేవో చెప్పి అతని మనసు విరిచేసుంటారు. గదిలో కూర్చుని సూట్ కేసు సర్దుకుంటున్న మధు దగ్గరికి వచ్చాడు బసవయ్య. రామం రాత్రికి వస్తాడు, పోనీ రేపొద్దున వెళ్ళకూడదు? వెళ్ళాలి, రామాన్ని చూడ్డానికి రేపు వస్తానులేండి అన్నాడు తలెత్తకుండానే. అతను పట్టిన పట్టు విడవడని అర్థమైంది బసవయ్యకి. ఇంకా ఆ విషయం తర్కించకుండా, నువ్వు అడిగిన డబ్బు 2 రోజులు ఇస్తాను అన్నాడు. అలాగే. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు బసవయ్య. అన్నయ్య, వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే నాకు చదువెవరు చెప్తారు? అన్నయ్యకి పొలం పనితో అస్సలు తీరదు అంది సీత. మధు తలెత్తి చూశాడు. సీత బిక్కమొగంతో నిలబడి ఉంది. ఆ పిల్లని అలా చూడగానే మధు మనసు ద్రవించింది. సూట్ కేసు వదిలి సీత దగ్గరికి వచ్చాడు. సీత, నేను వెళ్ళిపోతే ఏం? నువ్వు రోజు పొద్దున సాయంత్రం మా ఇంటికి రా, చదువు చెప్తాను అన్నాడు సీత తల నిమురుతూ. సీత ముఖం వెలిగింది. అలాగే అన్నయ్య, వస్తా అంది సీత నవ్వుతూ. అమాయకంగా నవ్వే సీతను చూస్తుంటే ఇందాకటి వాళ్ల మాటలు జ్ఞాపకం వచ్చాయి. మనుషులెంత వక్రంగా ఆలోచిస్తారు. సీత తల నిమురుతూ అలానే ఉండిపోయాడు. అన్నయ్య, అమ్మ సీత మాటతో తలెత్తి చూశాడు. సూరమ్మ గదిలోకి వచ్చింది. చేతిలో పళ్ళెం టేబుల్ మీద పెడుతూ, మధుబాబు, నువ్వు వెళ్ళిపోతున్నావు అంటేనే దిగులుగా ఉంది నాయన. ఈ 2 రోజులు అబ్బాయి లేని లోటు తీర్చావు అంది. ఏమిటండి, నేనేదో ఊరు విడిచి వెళ్ళిపోతున్నట్లు బాధపడుతున్నారు. నేను వెడుతున్నది పక్క వీధిలోకేగా, రోజు 2 పూటల వచ్చి చూసి పెడతాను, సరేనా అన్నాడు. ఏమిటో నాయన, చిన్నప్పటి నుంచి ఇంట్లో తిరిగావు,
నువ్వంటే మా అందరికీ ప్రత్యేకమైన అభిమానం. గారెలు చల్లార్తాయి, నీకిష్టమని చేశాను తినుబాబు అని సీతతో, సీత అన్నయ్యకి నెయ్యి మంచినీళ్లు తీసుకురా అందావిడ. సీత లోపలికి వెళ్ళింది. తనకి గారెలు నెయ్యిలో ముంచుకు తినడం ఇష్టం. తన అలవాటుని ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నారన్నమాట. ఇంతటి దేవతామూర్తులన తను బయట వాళ్ల మాటలు విని శంకిస్తున్నాడు. మధు మనసులో పశ్చాత్తాపపడసాగాడు. అన్నయ్య ఇదిగో. సీత నేతిగిన్నె అందించింది. నువ్వు రామ్మా, ఇద్దరం తిందాం. తడి చేతిని ఓణీకి తుడుచుకుంటూ వద్దన్నయ్యా అంది మొహమాటంగా. పర్వాలేదు రామ్మా రా అని పక్కన కూర్చోబెట్టుకుని ఒక గారె సీత చేతిలో పెట్టి, నువ్వు తినకపోతే నేను తినను అన్నాడు మూతి బిగించి. సీత తల్లివైపు చూసి నవ్వుతూ గారె నోట్లో పెట్టుకుంది. వాళ్ళిద్దరు అన్యోన్యత చూసి సూరమ్మ ఆనందపడింది. మధు తన ఇంటికి బయలుదేరేసరికి 4 అయింది. మధ్యాహ్నం ఉన్న కోపం కానీ చిరాకు కానీ అతనిలో ఇప్పుడు మచ్చుకి కూడా లేవు. మనసు ప్రశాంతంగా ఉంది. తను కోపంతో అక్కడి నుంచి వెళ్ళటం లేదని వాళ్లకు తెలియచెప్పాలని అతడి ఆశ. అందుకే సీతకు కాసేపు చదువు చెప్పాడు. సూరమ్మ దగ్గర కూర్చొని కాసేపు కబుర్లు చెప్పాడు. ఆ తర్వాత వెళ్లే ముందు గదిలో కూర్చున్న బసవయ్య దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తానండి అన్నాడు. బసవయ్య మధు వైపు చూస్తూ వెళ్లాల్సిందేనా అన్నాడు. అవునన్నట్లు తలూపాడు. రోజు నౌకరు చేత భోజనం పంపిస్తాను అన్నాడాయన. మధు ఆ ప్రేమకి చలించాడు. తనకి వారంటే అభిమానమే కానీ సావిత్రి పేరు వింటే చాలు సంతోషం హరించుకుపోతుంది. ఏదో కసి ద్వేషం మనసుని ఆక్రమిస్తాయి. చిన్నప్పటి నుంచి అంతే. దానికి తనేం చెయ్యగలడు? ఎందుకండి శ్రమ? ఆ మాటల్లో బసవయ్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. మధు, నీకు మొదటి రోజే చెప్పాను నేను చేసే పనులకి ఎదురు చెప్పకూడదని. ఆయన కోపం చూసి మధు నవ్వుతూ, అలాగే, మీరెలా చెప్తే అలాగే వింటాను, రోజు వస్తూ ఉంటాను అన్నాడు. బసవయ్య లేచి ఒక కవర్ తెచ్చి మధు చేతికిచ్చాడు. మధు ఆ కవర్ తీసుకొని దాన్ని అటు ఇటు తిప్పి చూశాడు. చాలా బరువుగా ఉంది. 2 వైపులా అంటించుంది. మీ నాన్న నీకిమ్మని చెప్పి ఇచ్చాడు. ప్రశాంతంగా కూర్చుని చదువు మధు. మధు ఆశ్చర్యపోతూ చూశాడు. మధు, ఒక్క మాట. చిన్నప్పటి నుంచి ఈ ఊరు మీ నాన్నని నన్ను ఎలా ఆడిపోసుకుందో నీకు తెలుసు. మీ నాన్న పోయాడు, నేను మిగిలాను. నన్నేమన్నా వాటిని నేను పట్టించుకోను. కానీ నువ్వు చిన్నవాడివి. నీలాంటి వాళ్లకు ఆవేశం ఎక్కువ. చదువుకున్న వాడివి కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పగానే నమ్మక, మంచి చెడులు ఆలోచించి ప్రవర్తించు బాబు. అదే నేను నిన్ను కోరేది. మధు బసవయ్య చెప్పింది విన్నాడు. ఆయన్ని అనవసరంగా అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు. అలాగేనండి, తండ్రి లాంటి వారు. ఎలా మాట మీరను? వంగి ఆయన కాళ్లకు నమస్కరించాడు. బసవయ్య మధుని లేవనెత్తి ప్రేమగా కౌగిలించుకున్నాడు. నాకు తెలుసు మధు, నీ మనసు రత్నాల గనిలో గాజు పుట్టదు అన్నాడు మధు భుజం తడుతూ బసవయ్య. అరే మధు. గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న మధు తలెత్తి చూశాడు. ఎదురుగా రాజు, రామం నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరిని చూడగానే సంతోషంతో అతని ముఖం వెలిగిపోయింది. చటుక్కున లేచి నిలబడి రండి రండి అంటూ వారిని లోపలికి ఆహ్వానించాడు. గోడవారుగా ఉన్న మంచం వాల్చి కూర్చోండ్రా అన్నాడు మధు. రాజు, రామం దాని మీద కూర్చున్నారు. తన కుర్చీ వారికెదురుగా జరుపుకున్నాడు. రామం, ఊరు నుంచి ఎప్పుడొచ్చావు అన్నాడు మధు రామాన్ని చూస్తూ. పొద్దునొచ్చాను. నేనొచ్చే వరకు ఉండమంటే ఉండకుండా పరిగెట్టుకొచ్చావటగా. అవునరా, ఇప్పటికే చాలా రోజులున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఉండమంటావు అని రాజు వైపు తిరిగి, ఏమిటి ఇక్కడ తమరి దర్శనం? ఎక్కడి నుండి తమరి రాక అన్నాడు. కాలేజీ వదిలాక రాజుని మళ్ళీ ఇప్పుడే చూడటం. అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నాడు రాజు. నేనొచ్చి 2 నెలలైంది అన్నాడు రాజు. 2 నెలలా? అవునరా, హెల్త్ ఇన్స్పెక్టర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మధు కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు. హెల్త్ అనే మాటకి స్పెల్లింగ్ అయినా తెలీదే, వీడు హెల్త్ ఇన్స్పెక్టరా? ఇక ఈ ఊళ్ళో ప్రజలు ఉండాలా చావాలా అనుకుని, ఈ ఊరి ప్రజలు నిజంగా చాలా దురదృష్టవంతులరా అన్నాడు విచారంగా ముఖం పెట్టి. ఏం అన్నాడు రామం. లేకపోతే వీడు హెల్త్ ఇన్స్పెక్టరా? మన ప్రజలిక సరాసరి స్వర్గానికే వెడతారు అన్నాడు 2 చేతులు జోడిస్తూ. రాజు, రామం ఇద్దరూ పక్కున నవ్వారు. ఏం లేదులేవోయ్, నేనొచ్చాక ఈ ఊళ్ళో ఎవరికి చిన్న రోగం కూడా రాలేదట అన్నాడు రాజు. అది నిజమేరా. బహుశా వీడిని చూస్తే రోగాలకి కూడా భయమేమో. పోనీ అది ఒకందుకు మంచిదేలేరా అన్నాడు రామం కూడా నవ్వుతూ. ఇంక నా మీద జోకులు ఆపండి కానీ, ఏరా మధు, నీ టెంపరీ ఉద్యోగం ఊడిందటగా అన్నాడు రాజు. మధు ఆ మాటకి కలవరపడిపోయాడు. ఒరేయ్, ఈ విషయం ఎవరికైనా చెప్పావా అన్నాడు కంగారుగా. ఏమంత భయపడుతున్నావు? నవ్వాపుకుంటూ అన్నాడు రామం.
అందరికీ ఇంకా ఉద్యోగం చేస్తున్నాననే చెప్పానురా, బిక్కముఖం వేశాడు మధు. అలాగా, అవునరా, మీరిప్పుడు నా ఉద్యోగం పోయిందని చెప్పి నా పరువు తీయకండ్రా అని బ్రతిమలాడాడు. అలాగేలే అంటూ ఇద్దరు మాటిచ్చారు. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? రాజు అడిగాడు. మధు కుర్చీ వెనక్కి జారగిలబడి ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నా అన్నాడు. రాజు పెదవి విరిచాడు. కానీ రామం గుడ్ ఐడియా అని అభినందించాడు. మీ నాన్నగారిని వ్యాపారానికి అని చెప్పకుండా అవసరం డబ్బు కావాలి అని అడిగాను, ఇస్తానన్నారు అన్నాడు మధు. ముందుగా జాగ్రత్తగా ప్లాన్ వేసుకుని ఏ వ్యాపారం లాభమో చూసుకొని మొదలు పెడితే తెలివితేటలున్న ఇలాంటి వారికి ఏ నష్టమూ రాదు అన్నాడు రామం. నాకు తెలిసిన ఇంజనీర్ ఎక్కడున్నాడు, వాడి చేత అన్ని ప్లాన్లు వేయించాను అన్నాడు మధు. అలాగా, అయితే అంతా రెడీ చేసేసుకున్నావన్నమాట రాజు అన్నాడు. దీన్ని గూర్చి నేను సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నాను, ఇన్నాళ్లకి అవకాశం వచ్చింది అన్నాడు మధు. కొద్దిసేపు ముగ్గురు మౌనం వహించారు. నువ్వు ఇక్కడ కనిపించడం భలే ఆశ్చర్యంగా ఉందిరా అన్నాడు మధు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. నువ్వు రావడం బుల్లినాయుడికి ఇష్టం లేదురా, వాడి కులం వాడికి ఉద్యోగం ఇవ్వాలని ప్రయత్నించాడు, కుదరలేదు, నేనొచ్చాను, అందుకని నా మీద కోపంగా ఉన్నాడు అన్నాడు రాజు. అయితే నిన్ను గూర్చి అనుకుంటా మొన్న నాతో అన్నాడు, మధు, ఇప్పుడు ఊళ్ళో మనకు ఏమాత్రం నిలకడ లేకుండా పోతుందాయి, కుర్రకారు చేరారు, వాళ్ళకి సరైన ఆలోచన ఉండదు, మనం చెప్తే వినరు, నాలాంటి వాడికి మాత్రం వీళ్ళ వలన చాలా కష్టంగా ఉందోయ్ అన్నాడు అని చెప్పాడు మధు. ఆహా, అంత కష్టపడిపోతున్నాడన్నమాట, మేమిక్కడ ఎదురు తిరుగుతామేమోనని ప్రతి చోట అణిచి ఉంచాడు మమ్మల్ని, ఇప్పటికీ వాడి రాజ్యమే సాగుతోందిగా రామం కోపంగా అన్నాడు. మన పల్లెటూళ్ళన్నీ ఇంతేరా, కక్షలు, కార్పణ్యాలు, కులతత్వం, ముఠాతత్వాలతో నిండిపోయాయి. మనలాంటి అభ్యుదయ భావాలు గలవాళ్ళు ఏదో పల్లెటూళ్ళని బాగు చేద్దామని ఉబ్బలాట పడతాం, కానీ మనల్ని 2 రోజులు కూడా ఇక్కడ ఉండనివ్వక మనం వెళ్ళే వరకు మన కాళ్ళ కింద మంటలు పెడతారు, అందుకే పల్లెటూళ్ళకి రావడానికి చాలామంది భయపడిపోతారు అన్నాడు మధు ఆవేశంగా. నువ్వు చెప్పింది నిజం మధు, పల్లె ప్రజలు చాలా అమాయకులని, అజ్ఞానులని అంటారు, కానీ ఈ ఊళ్ళో నాకు అటువంటి వాళ్ళెవ్వరూ కనబడలేదు. కాస్త బసవయ్య గారు మాత్రం అలాంటి వారు, మిగతా వాళ్ళంతా ఎదుటి వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ వెనక గోతులు తవ్వేవారే. రాజు సీరియస్గా అన్నాడు. బాగా చెప్పావురా రాజు, మధు మెచ్చుకున్నాడు. నేనైనా ఇక్కడ ఎక్కువ కాలం ఉద్యోగం చేసే వరకు నమ్మకం లేదు, ఈ నిప్పుల గుండంలో ఎవరుండగలరు అంటూ నిట్టూర్చాడు మధు. ముగ్గురు మాట్లాడకుండా కూర్చున్నారు. రాజు హఠాత్తుగా అన్నాడు, అవును, నువ్వు శేషగిరి ఇంటికి వెళ్ళావా? మధు రాజు ఎందుకలా అడుగుతున్నాడో గ్రహించాడు. వెళ్ళాను, లలితని చూశాను. అయితే అన్నీ అయ్యాయన్నమాట రాజు నవ్వుతూ అన్నాడు. అయ్యాయి అంటూ జరిగింది చెప్పాడు మధు. రామానికి వాళ్ళు మాట్లాడుకునేదేమిటో అర్థం కాలేదు. లలిత మీకింతకు ముందే తెలుసా అని అడిగాడు. తెలుసు, బాగా తెలుసు. రాజు మధు వైపు చూసి గుంభరంగా నవ్వాడు. వాళ్ళింట్లో మేమిద్దరం అద్దుకుండేవాళ్ళం, అంత మాత్రమే కాదు, ఆమె ఒకప్పుడు నా ప్రియురాలు కూడా అన్నాడు రాజు. రామం నివ్వెరపోయాడు. అటువంటి దాన్ని ఎలా చేసుకున్నాడు శేషగిరి? అతనికి తెలిసుండదులే. లలిత తల్లి చాలా అసాధ్యురాలు, శేషగిరి తండ్రి మాత్రం అన్నాడు మధు. కానీ శేషగిరి మంచివాడేరా రామం అన్నాడు. అవును, అందుకే అతన్ని కలిసి అతని మనసులో ఏర్పడిన అనుమానాన్ని పోగొట్టాలని ప్రయత్నించాను, కానీ ఎక్కడైనా కనిపించినా నాతో మాట్లాడడమే లేదు, ముఖం అటు తిప్పుకుపోతున్నాడు. నా మీద బాగా కోపం వచ్చినట్టుంది. వచ్చి ఏం చేస్తాడు? పెళ్ళాన్ని వదులుకోలేడుగా. లలిత కూడా చాలా తెలివి కలదులేరా, సంసారాన్ని పాడు చేసుకోదు. ఈ పాటికి ఆవిడేదో మందేసే ఉంటుందిలే. అయినా శేషగిరి మాట్లాడకపోవటం వలన నీకేం నష్టం అన్నాడు రాజు. మధు మాట్లాడలేదు. ఎంతైనా శేషగిరి తన చిన్ననాటి మిత్రుడు, అతనితో విరోధం అంటే బాధగానే ఉంది. కానీ ఈ విషయంలో తనేం చెయ్యాలి? అతని అనుమానాన్ని ఎలా పోగొట్టాలి? ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ కూర్చుంటే జీవితంలో సుఖపడే క్షణాలు తక్కువగా ఉంటాయిరా. శేషగిరిని గురించి ఆలోచన మాని నీ వ్యాపారాన్ని గురించి ఆలోచించు, వృద్ధిలోకి వస్తావు రాజు సలహా చెప్పాడు. అలాగే గురువుగారి సలహా పాటిస్తాను అని నవ్వాడు మధు. రామం, మధు ఇప్పుడిలా నవ్వుతూ నాతో మాట్లాడుతున్నాడు, కానీ లలితతో నేను తిరగడం చూసి ఒక 6 నెలలు సత్యాగ్రహం చేశాడు. వాడిని దారిలోకి తెచ్చుకునేసరికి ప్రాణం పోయిందనుకో అన్నాడు రాజు మధు వైపు చూస్తూ. నువ్వు చేసిన పనికి నాకు ఇప్పటికీ కోపమేరా అన్నాడు మధు. చాలేరా ఫూల్, 2 చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి. అయినా అవకాశం వచ్చినప్పుడు జారవిడ్చుకునేవాడు పిరికివాడు. పోన్లే, నేను పిరికివాడినే. ఇక మీ వాదం కట్టిపెట్టండిరా.
రామం చిరాగ్గాని వెనక్కి వాలాడు. చిన్నబాబు గారు, బయట ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తే మధు లేచి వెళ్ళాడు. ఎదురుగా బసవయ్య గారి నౌకర్ నిలబడి ఉన్నాడు. మధును చూసి నమస్కారం చేశాడు. చిన్నబాబు గారిని అయ్యగారు పిలుస్తున్నారండి. రామం, నీకేరా వర్తమానం వచ్చింది. మధు అక్కడి నుంచి పిలిచాడు. రామం లేచొచ్చాడు. రాజు కూడా రామం వెంట బయటకొచ్చాడు. వస్తారా? ఊళ్ళోనే ఉంటాంగా, కలుస్తాలే అని రాజా వైపు తిరిగి, వస్తావా అన్నాడు. డ్యూటీకి టైం అయిందిరా. పనున్నా లేకపోయినా టైం ప్రకారం అక్కడ ఉండాలి, లేకపోతే బుల్లినాయుడికి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాం అన్నాడు. ఇద్దరూ మధు దగ్గర సెలవు తీసుకుని రోడ్డెక్కారు. 4 రోజులు గడిచాయి. మధు ఎక్కువ కాలం ఇంట్లోనే గడుపుతున్నాడు. కళ్ళు నొప్పులు పుట్టే వరకు పుస్తకాలు చదవడం, లేకపోతే నిద్రపోవడం. రామం గాని రాజు గాని వస్తే కబుర్లు చెప్పడం, ఇది అతని దినచర్య. బయటికి వస్తే ఎవరైనా ఏదైనా అంటుంటారు, తను బాధపడతాడు. ఎందుకీ అవస్థ అనుకొని అసలు గుమ్మం దాటి బయటికి రావడమే మానుకున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ మధు మంచం మీద పడుకుని నవల చదువుకుంటున్నాడు. ఇంతలో బయట నుంచి బాబుగారు అని సన్నటి గొంతు వినిపించింది. ఎవరు అని పుస్తకం మూసి లేచి కూర్చున్నాడు మధు. అరుగు మీద ఏదో నీడ కదలాడింది. లోపలికి రండి అన్నాడు. 18 ఏళ్ల అమ్మాయి లోపలికొచ్చింది. చామన ఛాయతో సన్నగా ఉంది. ముఖంలో ఏదో ఆకర్షణ. కళ్ళు ఏడ్చినట్లుగా ఎర్రగా ఉన్నాయి. మాసిపోయిన చీర కట్టుకుంది. కొంగు భుజం మీద నుంచి ముందుకు లాక్కుంది. తలంచుకుని నిలబడింది. ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది మధుకి. ఎవరమ్మా అన్నాడు మెల్లగా. ఆమె సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా అలా మూగదానిలా నిలబడటం చూసి మధుకి కొద్దిగా చిరాకు కలిగింది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు అన్నాడు చిరాకు అణుచుకుంటూ. నా పేరు సంధ్య అండి. సంధ్య? అవునండి, మా అమ్మకు ఒంట్లో బాగాలేదండి, నాకు చాలా భయంగా ఉందండి. ఆ అమ్మాయి మాటలు విని జాలిపడ్డాడు. బహుశా డబ్బు సహాయం చేయమని అడగడానికి వచ్చిందేమో అనుకుని, డబ్బు కావాలా అన్నాడు. అంటూ తల తిప్పింది. మరి మా అమ్మ మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటోందండి, మీ పేరే కలవరిస్తోంది అంది కన్నీళ్లతో. మధు తెల్లబోయాడు. వీళ్ళ అమ్మేమిటి, నన్ను చూడాలనుకోవటమేమిటి అనుకుని, ఎక్కడా మీ ఇల్లు అన్నాడు. మధు రావడానికి ఒప్పుకున్నాడనుకుని ఆ అమ్మాయి సంతోషంతో, వస్తారా? మా ఇల్లు ఊరి చివర అంది. మధు ముఖం చిట్లించాడు. ఊరి చివరా? మీ అమ్మ పేరు? అకస్మాత్తుగా అతని కంఠం కఠినంగా మారింది. ఆ మార్పుకి సంధ్య ఆశ్చర్యపోతూ, మా అమ్మ పేరు సావిత్రండి అంది. సావిత్రి పేరు వినగానే మధు కొరడా దెబ్బతిన్నట్లు ఊగిపోయాడు. ముఖం ఎరుపు రంగుకు తిరిగింది. పిడికిలి బిగిస్తూ, నువ్వు సావిత్రి కూతురివా? నీకెంత ధైర్యం నా దగ్గరికి రావడానికి? ఆవేశంతో మాటలు కూడా తడబడ్డాయి. ఆ అమ్మాయి తెల్లబోయి చూసింది. పో నా ముందు నుంచి. ఇంకో క్షణం ఇక్కడున్నావంటే నిన్నేం చేస్తానో. మీరు మా అమ్మని బలవంతంగా చంపిన రాక్షసులు, కిరాతకులు అన్నాడు కప్పు ఎగిరిపోయేలా అరుస్తూ. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళగానే తలుపులు గడియవేసి మంచం మీద వాలిపోయాడు మధు. ఆ రాత్రంతా ఏదేదో ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపాడు మధు. రాత్రి బసవయ్య పంపిన భోజనం క్యారేజీ అలాగే ఉండిపోయింది. తెల్లవారింది. ఇక ఒంటరిగా అలా పడుకోలేకపోయాడు. మంచం మీద లేచి తలుపులు తీసుకుని రోడ్డు మీదకొచ్చాడు. తూర్పు కొంత ఎర్రచీర కట్టుకుంటోంది. అందరికీ వాకిళ్లలో రంగవల్లు తీర్చబడి ఉన్నాయి. ఎవరో కుర్రాడు కలువరేకలు కురిపి ఆ ముగ్గుల్లో పోసుకుంటూ పోతున్నాడు. పాలు పితికి వదిలిన గొడ్లు రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నాయి. మధు వేటిని చూడటం లేదు, దేనిని పట్టించుకోవడం లేదు. అన్యమనస్కంగా నడుస్తున్నాడు. నడిచి ఊరి చివరనున్న కాలువ ఒడ్డుకి చేరుకున్నాడు. ఆ కాలువ వేసవి కాలంలో కూడా నిండుగా నీళ్లతో గలగలా పారుతూ ఉంటుంది. ఊరి వారందరికీ ఆ కాలువ నీళ్లే ఆధారం. మధు రేవుకు దూరంగా ఇసుకలో వెల్లకిలా పడుకున్నాడు. సంధ్య రాకతో మనసు వికలమైపోయింది. ఇన్నాళ్లు మర్చిపోయిన పాత జ్ఞాపకాల్ని మళ్లీ కెలికినట్లయింది. లోకంలో చాలామంది గడిచిపోయిన కాలమే చాలా బాగుందని అంటుంటారు. కానీ తన జరిగిపోయిన జీవితంలో ఆనందంగా తలుచుకోదగిన మధురమైన జ్ఞాపకాలేవీ లేవు. తన బుద్ధి తెలిసిన దగ్గర నుంచి అమ్మ ఏడుపు, నాన్న చిరాకు ఇదే తెలుసు. అమ్మ తనని ఒక్కసారి కూడా నవ్వుతూ దగ్గరికి తీసుకోలేదు. ఎప్పుడూ తన దగ్గరికి తీసుకున్నా, నాయనా మధు, నువ్వు త్వరగా పెద్దవాడివై నా బాధలు తీర్చాలరా అంటూ ఏడ్చేది. అమ్మ ఏడ్పు చూసి తను ఏడ్చేవాడు. సావిత్రి మీద అభిమానంతో నాన్న అమ్మని ఏడిపిస్తున్నాడు. నాన్న దుర్మార్గుడు, రాక్షసుడు. నాన్న మీద ద్వేషం రోజురోజుకి పెరిగిపోసాగింది తనలో. ఇదే కాక తన తోటి పిల్లలు, ఒరేయ్ మీ పిన్ని చాలా బాగుంటుందట,
నాకోసారి చూపించవు అనో, ఒరేయ్ మీ పిన్ని నిన్ను బాగా చూస్తుందిరా అనో హేళనగా మాట్లాడేవారు. ఆ మాటలు వింటుంటే తన కడుపు రగులుకుపోయేది. ఏదో ఒకటి చెయ్యాలి, అమ్మ బాధ తొలగించాలి, తన ఈ హేళన నుంచి తప్పించుకోవాలి. ఎలా? తనిలా ఆలోచిస్తూ ఉండగానే సంవత్సరాలు గడిచిపోయాయి. తను హై స్కూల్లో ఉన్న సంవత్సరమే అమ్మ చనిపోయింది. అప్పుడు తను పొందిన ఆవేదన అంతా ఇంతా కాదు. అమ్మ పోయిన రోజునే ఆ ఇంటికి, తండ్రికి, తనకి రుణం తీరిపోయిందనుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరం పట్నంలో కాలేజీలో చేరాడు. కాలేజీలో చదివిన ఆ 5 ఏళ్లలోనూ తన ఊరికి 1-2 సార్ల కంటే ఎక్కువ రాలేదు. అప్పుడైనా బసవయ్య గారింట్లో ఉండి వెళ్ళిపోయేవాడు. కాలేజీ చదువయ్యాక అక్కడే ఉద్యోగం దొరికింది. 6 నెలల క్రితం తండ్రికి ఒంట్లో బాగోలేదని ఒక్కసారి వచ్చి చూసిపోమ్మని బసవయ్య రాశాడు. తనను, తన తల్లిని ఏడ్పించినందుకు ఆయనలా అనుభవించాల్సిందే అనుకుని ఊరుకున్నాడు. ఆ తర్వాత 3 నెలలకి ఆయన చనిపోయాడని బసవయ్య గారు టెలిగ్రామ్ ఇస్తే, ఆయన కడుపున పుట్టినందుకు ఆయన శవాన్ని దహనం చేయాల్సిన బాధ్యత తన మీద ఉన్నదని వచ్చాడు. కర్మ అయ్యే వరకు ఉండి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇన్నాళ్లకి ఆ ఇంటికి తిరిగి వచ్చాడు. తను ఇన్నాళ్ళు ఆ ఇంట్లో తిరుగుతున్నాడు, కానీ ఎప్పుడూ పాత జీవితం జ్ఞాపకం రాలేదు. కానీ సంధ్యని చూడగానే గడిచిన జీవితమంతా జ్ఞాపకం వస్తోంది. ఎందుకని? బహుశా వాళ్ళ మీద తనకున్న ద్వేషం వలనేమో. ఏదైనా ఈ జ్ఞాపకాలను వీలైనంత త్వరగా తుడిచేయాలి, లేకపోతే తను బతకలేడు. అవును, బతకలేడు. ఆలోచనలతో వేడెక్కిన అతని మనసు అక్కడి చల్లటి వాతావరణానికి నిద్రలోకి జారుకుంది. అలా ఎంతసేపు పడుకున్నాడో. ఎవరో తనని లేపుతున్నట్లనిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా బుల్లినాయుడు గారమ్మాయి పద్మ చేతిలో ఖాళీ బిందె నిలబడి ఉంది. ఇదేమిటండి ఇక్కడ పడుకొని నిద్రపోతున్నారు అంది. మధు కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుని చుట్టూ చూశాడు. బారెడు పొద్దెక్కింది. దూరంగా ఆడవాళ్లు కాలువలో నీళ్లు ముంచుకుంటున్నారు. ఏమిటిది, ఇంతసేపు పడుకున్నాను అనుకుంటూ నిలబడ్డాడు. వడలినట్లు నా మధు ముఖం చూస్తూ, అలా ఉన్నారేం? సావిత్రి పోయినందుకు బాధపడుతున్నారా అంది పద్మ కళ్ళు తిప్పుతూ. మధు ఉలిక్కిపడ్డాడు. సావిత్రి చనిపోయిందా? అరే, మీకు తెలీదా? రాత్రే పోయిందిగా. ఊళ్ళో పెద్దలంతా దానింటి దగ్గరే ఉన్నారు, మీరు వెళ్ళలేదేం అంది. ఈ ఆరాలన్నీ ఈ పిల్లకెందుకు అనుకుంటూ మధు చిరాకు పడ్డాడు. అంటూ అక్కడి నుంచి కదిలి ఊళ్ళోకి నడిచాడు. సావిత్రి చనిపోయింది. ఎక్కడో మనస్సు అట్టడుగు పొరల్లో అయ్యో పాపం అనిపించింది. చెరచెరా నడుస్తున్నాడు. ఏరా మధు, సావిత్రి ఇంటికేనా? పాపం రాత్రల్లా నిన్నే కలవరించిందట, వెళ్ళకపోయావురా? శేషగిరి తండ్రి శంకరయ్య పలకరించాడు. ఆ మాటల వెనక ఉన్న హేళనకి కారం రాసుకున్నట్లయింది మధుకి. అక్కడికే వెళ్తున్నా అని గబగబా ముందుకు నడిచాడు. చూసావురా సోములు, వీడి నాన్నలాగే వీడును ఎంతో అదృష్టవంతుడురా. వీడి నాన్నకి సావిత్రి దొరికితే రత్నం లాంటి దాని కూతురు వీడి కోసం ఎదురు చూస్తోంది. పాపం సావిత్రి రాత్రల్లా వీడినే కలవరించిందట. బహుశా కూతుర్ని వీడి చేతుల్లో పెట్టేందుకేమో. వెనక నుండి శంకరయ్య మాటలు బిగ్గరగా వినిపిస్తున్నాయి. మధు వాటిని విని భరించలేక వేగంగా అడుగులు వేశాడు. ఊళ్ళో జనమంతా తనని చూసి హేళనగా నవ్వుతున్నట్లు అనిపించింది. ఏరా మధు, తలెత్తాడు మధు. రామం కనిపించాడు. సావిత్రి పోయిందట, విన్నావా అన్నాడు. నేను నాన్న అక్కడికే వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని అడిగాడు రామం. రాను అని ఎవరో తరుముతున్నట్లు నడిచి ఇంటికొచ్చి గదిలో మంచం మీద వాలాడు మధు. శంకరయ్య మాటలే అతని చెవిలో గింగురుమంటున్నాయి. వీడి నాన్నలాగే వీడు అదృష్టవంతుడు. వీడి నాన్నకి సావిత్రి దొరికితే రత్నంలాంటి దాని కూతురు వీడి కోసం ఎదురు చూస్తోంది. పాపం సావిత్రి రాత్రంతా వీడి కోసమే కలవరించిందట. బహుశా కూతుర్ని వీడి చేతిలో పెట్టేందుకేమో. శంకరయ్య వెయ్యి గొంతులతో అరుస్తున్నట్లు అనిపించింది. ఇక ఈ ఊళ్ళో తను ఉండకూడదు. రేపటి నుంచి ఇటువంటి మాటలు ఇంకెన్ని వినాల్సి వస్తుందో. అవన్నీ విని తను భరించగలడా? భరించలేడు. తన గుండెలు బద్దలైపోతాయి. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోవాల్సిందే. లేచి సూట్ కేస్ తెరిచి మంచం మీద దులిపాడు. దాంట్లోంచి కవర్ ఒకటి కింద పడింది. మధు దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ చేతిలోకి తీసుకున్నాడు. ఏమిటా కవరు? ఓహ్, ఆనాడు బసవయ్య ఇచ్చిన కవరు కదూ. తన తండ్రి తనకిమ్మని చెప్పాడట. ఇన్నాళ్ళు దీని సంగతే మర్చాడు. ఏముందో దీనిలో అనుకుంటూ కవరు చించాడు. దాంట్లోంచి దస్తావేజుల్లాంటి పొడవైన కాగితాలు బయటపడ్డాయి. మధు వాటిని తెరిచాడు. 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.